నాయకులను విమర్శించడం నా మతం కాదు. నంద్యాల కొండారెడ్డి. ఇక మంగళవారం మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తనపై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు. ఇక టీడీపీ నాయకుడు నంద్యాల కొండారెడ్డి అయితే ఓ అనే వ్యక్తి తన ఫోటోతో కూడినటువంటి సమాచారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక సదరు వ్యక్తికి తాను కాల్ చేసి మాట్లాడుతుండగా పోస్ట్ తొలగించారని బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలోనూ తెలిపారు. ఇక టీడీపీలో ఉండి తనని కాపాడుతున్నామని, అధిష్టానం ఆదేశాల మేరకు తాము పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఇక రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇక కొందరు సర్వే నిర్వహించి పొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేరు సూచిస్తున్నారని, గతంలో కూడా తన తండ్రి నాయకత్వం గురించి పార్టీలు టిక్కెట్ ఖరారు చేశారని తెలిపారు. ఇక ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచి పార్టీలకు అతీతంగా గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి ఆంధ్రప్రదేశ్లో లేనందున తన తండ్రి పార్టీ వేసినట్లు తెలిపారు. గతంలో కొందరైతే తన తండ్రిని వైసీపీలో కూడా ఆహ్వానించారు, కానీ సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లోకి అడుగెట్టిన సందర్భంగా వరద ఆయనను జాతి సమైక్యత కోసం కలిసినట్టు తెలిపారు. ఇక తాము పూర్తి సెక్యులరిస్ట్ అని, టీడీపీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తులు ఒప్పందం చేసుకున్నా తమ భావాజాలాన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. ఇక కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో. కొండారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది, నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడినారు. అది వాస్తవమే. అయితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినారనేది కూడా ఆయన కనుక్కొని ఉండాలి కదా. ఆ పోస్ట్ పెట్టినది ఒక వైసీపీ కార్యకర్త. అయితే అతను ఇప్పుడు తాత్కాలికంగా ఈ నియోజకవర్గంలో రాచమల ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు. అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్. మీరు సోషల్ మీడియాలో కూడా అతని పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. అతను ఆ పోస్ట్ పెట్టిండేది. అది నా దృష్టికి ఇది యాక్చువల్గా 5-6 రోజుల క్రితం వచ్చింది. అది నిన్న మొన్న వచ్చినది కాదు, 5-6 రోజుల క్రితం వచ్చింది. నా దృష్టికి వస్తానే నేను చూస్తానే నన్ను ఎవరని కనుక్కుంటే ఫలానా వ్యక్తి అంటానే అతనికి ఫోన్ చేసి, అయ్యా ఇది తీసేయి, అది ఎవరు చేసినా కూడా ఇది మేము పెట్టించినట్టుగానే ఉంటుంది కాబట్టి లేదన్నా నేను పెట్టినా, నేను మీ అభిమానిని, నేను ఇది కోరుకుంటున్నా అన్నాడు. ఎందుకు పెట్టామంటే నేను ఇది కోరుకుంటున్నానని. నీ కోరిక కరెక్టే ఉండొచ్చు, కానీ ఇది స్ప్రెడ్ అయినారంటే ఇది మేము పెట్టించినట్టుగా ఉంటుంది, ఇది వివిధ రకాలుగా అర్థాలు పోతాయి కాబట్టి ఇది తీసేయి. అందులో పార్టీలు కూడా క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుంది కాబట్టి వద్దు తీసేయని చెప్పి తీసేసినా అతను అందరికీ ఎవరెవరికైతే పంపించినాడో వాళ్ళందరితో అందరి దాంట్లో తీసేసినాడు. అయితే అక్కడక్కడ మళ్ళీ పంపించిన వాళ్ళు మళ్ళీ ఇంకొక చోట ఇచ్చినా 1-2 చోట్ల మిగిలిపోయి ఉండొచ్చు. నాకు తెలిసి యాక్చువల్గా ఆయన వైరల్ అయింది అన్నాడు. ఎక్కడా వైరల్ కాలే. మా గ్రూప్స్ నుంచి కూడా దాన్ని వైరల్ చేయలే. నేను మా గ్రూప్స్లో వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా దీన్ని ఎక్కడ కూడా మీరు పోస్ట్ చేయొద్దని చెప్పి. మా గ్రూప్స్ని కానీ మీ సోషల్ మీడియాకు కూడా ఎవరికైనా వచ్చిందే, మా గ్రూప్స్ నుంచి అయితే మీకు ఎవరికి ప్రమోషన్ చేయమని కూడా మీకు ఎవరు మేము పెట్టలే. అదంతా ఎందుకంటే మాకే తెలిసింది కాబట్టి శుద్ధ అబద్ధం అని చెప్పి మేమే చెప్పినాం, దాన్ని వివరణ ఇచ్చినాం. అయితే నిన్న ప్రెస్ మీట్ కంటే ముందు 1 గంట ముందు లింగారెడ్డి దగ్గర ఒక మస్తాన్ అనే పిఏ ఉంటాడంట. మరి నాకు అది నిజమో కాదో తెలియదు. అతని సోషల్ స్టేటస్లో దాదాపు ఇది గంటన్నర సేపు ఈ పోస్ట్ను అతని సోషల్ స్టేటస్లో ఉన్నది. మరి అతను కూడా నాకు అభిమానే, లేకపోతే ఈ ప్రెస్ మీట్కు కారణాన్ని వెతుక్కునే దానికోసం ఆ విధంగా చేసినారా నాకు తెలియదు. రెండవది, మా పార్టీలో మా ఉనికిని గురించి మాట్లాడుతున్నారు. మేము వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మీకు చేతనైనంత మీ శక్తి మేరకు పనిచేయండి అని చెప్పినారు. వారి ఆదేశాల మేరకే మేము పార్టీని బలోపేతం చేయడానికి మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని కంటిన్యూ చేస్తాం. మా శాయశక్తుల మా శక్తి వంచన లేకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి పోయి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలను తీసుకుపోయి, తెలుగుదేశం పార్టీ స్కీమ్స్ని తీసుకుపోయి ప్రజల మద్దతును తెలుగుదేశం పార్టీకి కూడగట్టే దానికోసం ఇక ముందు కూడా మరి అదే ప్రయత్నం చేస్తాం, ఇంకా గట్టిగా చేస్తాం. రాహుల్ గాంధీ జోడో యాత్రకు వినారు, కాంగ్రెస్ కూడా పార్టీలకు మళ్ళీ పట్టబోయి ఇచ్చినారు, మళ్ళీ వెనక్కి వచ్చినారని మాట్లాడుతున్నారు. అది అప్పుడే వరదరాజు గారు దీనికి కావాల్సిన పూర్తి వివరణ ఇచ్చినారు. రాహుల్ గాంధీ
జూడో యాత్ర చేసే సందర్భంగా మన రాష్ట్రంలో నుంచి పోయేటప్పుడు వరదరాజుల రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిని పొంది దాంట్లో అనుభవించినాడు. ఆ పార్టీ అధినేత మన రాష్ట్రం గుండా పోతా ఉంటే అందులో ఆయన చేసే కాజ్ ఏమిటిది? జూడో యాత్ర. ఈ దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొట్టొద్దు, దేశాన్ని సమైక్యంగా ఉంచుకుందామనే ఒక కాజ్ కోసం, ఒక సామాజిక స్పృహతో, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆయన చేసే ఒక కాజుకు సంఘీభావాన్ని తెలియజేయడం కోసమే నేను కూడా వెళ్ళమనే చెప్పినాను. అదే మేము దొంగసాటుగా పోయి కలిసి రాత్రులు కలిసి రాలే, పబ్లిక్గానే పగలే పట్టపగలు తీసి అందరు ఎదురుగానే కలిసి ఇచ్చింది వాస్తవం. ఆ సందర్భంగా జయరాం రమేష్ కండువా కప్పినాడు. కండువా కప్పితే పార్టీలో చేరినట్ట, అది గౌరవపూర్వకంగా చేసినాడు. సరే, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక లిస్టులో ఏదో పేరు వచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో. అంటే ఆ రోజే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలే, నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను, ఇది తప్పు అని చెప్పి వరదరారెడ్డి గారు వివరణ ఇచ్చినారు. ఆ వెంటనే తులసిరెడ్డి గారు కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్న మంచి పొజిషన్లో ఉండే తులసిరెడ్డి గారు కూడా దీనికి లేదు, అది పొరపాటు, వరదరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేరు అని వివరణ ఇచ్చినారు. ఇట్లాంటి బురదల్లే వ్యవహారం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు జోడో యాత్ర దేశాన్ని విభజించకూడదు, దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొడకూడదు అనే విషయంలో ఐడియలాజికల్గా మేమైతే పూర్తి సెక్యులరిస్టులం. ఈ విధానానికి కట్టుబడే ఉంటాం ఎప్పటికీ. తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. అయితే ఇవాళ కొంత చర్చలు జరుగుతూ ఉన్నట్టున్నాయి బీజేపీతో కూడా పొత్తుకని. వ్యక్తిగతంగా అయితే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేదు. అయినా పార్టీ అధినేత విస్తృత పార్టీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ అధికార పార్టీని ఎదుర్కొనే దానికోసం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేయడం కోసం వారితో చర్చలు జరిపి కొంత అధికార బలం అవసరమనే దానికోసం ఆయన చేస్తూ ఉన్నారు. అది ఏమైనా, అంతిమ నిర్ణయం ఏదైనా మేము మా సెక్యులర్ విధానాలకు మాత్రం పూర్తిగా కట్టుబడే ఉంటాం, ఇది కొనసాగిస్తాం.